హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మరి ఏంటా మూవీ, అసలు ఏంటా స్టోరీ అనేది తెలియాలంటే వాచ్ చేసేసేయండి. ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ పేరు కుంగ్-ఫూ పాండా 1. ఈ యానిమేటెడ్ చిత్రం 2008లో విడుదలైంది. మరియు ఇది ఒక సాధారణమైన పాండా అయిన పో యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని చూపిస్తుంది. అతను ఎలా డ్రాగన్ వారియర్గా మారాడు, అతని స్వీయ ఆవిష్కరణ, ధైర్యం మరియు నమ్మకం గురించి ఈ సినిమా మనకు చెప్తోంది. ఈ వీడియోలో మనం ఈ సినిమా కథను, పాత్రలను మరియు ముఖ్యమైన సన్నివేశాలను పూర్తిగా తెలుసుకుందాం. సో డోంట్ మిస్ ఇట్. కుంగ్-ఫూ పాండా 1 కథ చైనాలోని వ్యాలీ ఆఫ్ పీస్ అనే ప్రశాంతమైన ప్రదేశంలో జరుగుతుంది. ఇది లోయలో జాడే ప్లేస్ అనే ఒక గొప్ప స్థలం ఉంది. ఇక్కడ కుంగ్-ఫూ మాస్టర్ శిక్షణ పొందుతారు. మన కథానాయకుడు పో ఒక బొద్దుగా ఉండే ఆప్యాయమైన పాండా. అతను తన తండ్రి మిస్టర్ పింగ్తో కలిసి ఒక నూడిల్ షాప్ నడుపుతాడు. మిస్టర్ పింగ్ ఒక గూస్ మరియు అతను నూడిల్స్ సూప్ తయారీలో నిపుణుడు. కానీ పోకి నూడిల్స్ షాప్ కంటే కుంగ్-ఫూ పట్ల ఎక్కువ ఆసక్తి ఉంది. అతను కుంగ్-ఫూ గురించి ఎప్పుడూ కలలు కంటాడు. ఫ్యూరియస్ 5 అనే 5 కుంగ్-ఫూ మాస్టర్స్ను ఆరాధిస్తాడు. వారు టైగరస్, కార్నే, మాంతిస్, వైపర్ మరియు మంకీ. వీరందరూ మాస్టర్ షిఫు అనే రెడ్ పాండా గురువు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతారు. పోకి కుంగ్-ఫూ గురించి ఎటువంటి అనుభవం లేదు. అతను శారీరకంగా కూడా బలహీనంగా ఉంటాడు. అతని బొద్దు శరీరం అసమర్థత వల్ల అతను కుంగ్-ఫూ యోధుడిగా ఉండటం అసాధ్యమని అందరూ భావిస్తారు. కానీ పోలో ఒక గొప్ప ఉత్సాహం మరియు కలలు ఉన్నాయి. ఈ కథ అతని కలలు ఎలా నిజమయ్యాయి అనేది చూపిస్తుంది. సినిమా పో యొక్క కళతో మొదలవుతుంది. ఈ కళలో అతను గొప్ప కుంగ్-ఫూ యోధుడిగా ఫ్యూరియస్ 5తో కలిసి పోరాడుతూ ఉంటాడు. అతను అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో శత్రువులను ఓడిస్తాడు. కానీ త్వరలోనే అతను నిజ జీవితంలోకి మేల్కొంటాడు. అక్కడ అతను కేవలం నూడిల్ షాప్లో పనిచేసే సాధారణ పాండా మాత్రమే. అతను తన తండ్రి మిస్టర్ పింగ్తో కలిసి నూడిల్ సూప్ తయారు చేస్తాడు. కానీ అతని మనసు మాత్రం కుంగ్-ఫూ మీద ఉంటుంది. ఒకరోజు వ్యాలీ ఆఫ్ పీస్లో ఒక గొప్ప వేడుక జరుగుతోందని పో తెలుసుకుంటాడు. ఈ వేడుకలో మాస్టర్ ఓంగ్వే ఒక తాబేలు గురువు డ్రాగన్ వారియర్ని ఎన్నుకోబోతున్నాడు. డ్రాగన్ వారియర్ అనేది వ్యాలీ ఆఫ్ పీస్ని రక్షించే ఒక గొప్ప యోధుడు. అతనికి డ్రాగన్ స్క్రోల్ ఇవ్వబడుతుంది. ఇది అపరిమిత శక్తిని ఇస్తుందని చెప్తారు. పో ఈ వేడుకను చూడడానికి జాడే ప్లేస్కి వెళ్ళాలని నిర్ణయిస్తాడు. కానీ పో యొక్క బొద్దు శరీరం వల్ల అతను జాడే ప్లేస్కి సమయానికి చేరుకోలేడు. గోడలు ఎక్కడం గుండా రావటం అతనికి కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ అతను తన తండ్రి నూడిల్ షాప్ నుంచి పటాకులను ఉపయోగించి ఒక కుర్చీని తయారు చేస్తాడు. ఆ పటాకుల కుర్చీ సహాయంతో అతను జాడే ప్లేస్లోకి ఎగిరి పడతాడు. ఖచ్చితంగా వేడుక సమయంలో మాస్టర్ ఓంగ్వే డ్రాగన్ వారియర్ని ఎన్నుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. అందరూ ఫ్యూరియస్ 5లో ఒకరిని ఎన్నుకుంటారని భావిస్తారు. ఎందుకంటే వారు అత్యంత నైపుణ్యం కలిగిన కుంగ్-ఫూ మాస్టర్స్. కానీ అనుకోకుండా పో ఆకాశం నుండి పటాకుల కుర్చీలో పడతాడు మరియు మాస్టర్ ఓంగ్వే అతని వైపు చూసి పోని డ్రాగన్ వారియర్గా ఎన్నుకుంటాడు. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మాస్టర్ షిఫు, ఫ్యూరియస్ 5 మరియు ప్రేక్షకులు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే పోకి కుంగ్-ఫూ గురించి ఏమీ తెలియదు మరియు అతను ఒక సాధారణ బొద్దుగా ఉన్న పాండా. మాస్టర్ షిఫు ఈ ఎంపికను ఒప్పుకోవడానికి ఇష్టపడడు మరియు అతన్ని విఫలం చేయటానికి కఠినమైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయిస్తాడు. ఫ్యూరియస్ 5 కూడా పోని తక్కువగా చూస్తారు. టైగ్రెస్ ముఖ్యంగా పో ఎంపికపై చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె డ్రాగన్ వారియర్గా ఎన్నుకోబడుతుందని ఆశించింది. ఇదిలా ఉండగా సినిమా మరో ముఖ్యమైన పాత్రను పరిచయం చేస్తుంది. తాయిలుంగ్ ఒక శక్తివంతమైన సింహం మరియు అతను ఒకప్పుడు మాస్టర్ షిఫు యొక్క శిష్యుడు. తాయిలుంగ్ కుంగ్-ఫూలో అత్యంత నైపుణ్యం కలిగిన యోధుడు. కానీ అతని ఆత్మలో చీకటి ఉంది. అతను డ్రాగన్ వారియర్గా ఎన్నుకోబడాలని కోరుకున్నాడు. కానీ మాస్టర్ ఓంగ్వే అతన్ని తిరస్కరించాడు. ఎందుకంటే అతని హృదయంలో అహంకారం మరియు దురాశ ఉన్నాయి. దీనివల్ల కోపంతో తాయిలుంగ్ వ్యాలీ ఆఫ్ పీస్ని ధ్వంసం చేయటానికి ప్రయత్నించాడు మరియు అతన్ని జైల్లో బంధించారు. ఇప్పుడు తాయిలుంగ్ జైలు నుండి తప్పించుకున్నాడని వార్త వస్తుంది. అతను డ్రాగన్ స్క్రోల్ని స్వాధీనం చేసుకోవటానికి జాడే ప్లేస్కి వస్తున్నాడు. ఈ వార్తను విన్న మాస్టర్ షిఫు మరియు ఫ్యూరియస్ 5 చాలా ఆందోళన చెందుతారు. ఎందుకంటే తాయిలుంగ్ని ఓడించడం చాలా కష్టం.
పోని డ్రాగన్ వారియర్గా ఎన్నుకోవటం వల్ల వారికి మరింత భయం కలుగుతుంది, ఎందుకంటే అతనికి కుంఫు గురించి ఏమీ తెలియదు. మాస్టర్ షిఫు పోని శిక్షణ ఇవ్వటం ప్రారంభిస్తాడు, కానీ అతని లక్ష్యం పోని విఫలం చేయటం. అతను పోకి కఠినమైన వ్యాయామాలు ఇస్తాడు, అతన్ని అవమానిస్తాడు మరియు అతను డ్రాగన్ వారియర్ కాదని నిరూపించాలని చూస్తాడు. పో అయితే ఎంత కష్టమైనా వదులుకోడు. అతను ప్రతిరోజు శిక్షణకు వస్తాడు, తన ఉత్సాహాన్ని కోల్పోడు. ఫ్యూరియస్ 5 మొదట్లో పోని గేలి చేస్తారు, కానీ క్రమంగా అతని పట్టుదలను గౌరవిస్తారు. ఒకరోజు మాస్టర్ షిఫు పో యొక్క బలహీనతను గమనిస్తాడు. అతనికి ఆహారం అంటే చాలా ఇష్టం. షిఫు ఈ బలహీనతను ఒక బలంగా మార్చడానికి నిర్ణయిస్తాడు. అతను పోకి ఆహారాన్ని ఉపయోగించి కుంఫు నేర్పిస్తాడు. ఉదాహరణకు అతను ఒక డంప్లింగ్ ని గాలిలో విసిరి పోని దాన్ని పట్టుకోమని చెప్తాడు. ఈ విధంగా పో కుంఫు నేర్చుకోవటం ప్రారంభిస్తాడు మరియు అతని నైపుణ్యాలు మెరుగుపడతాయి. షిఫు కూడా పో యొక్క సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఈ సమయంలో మాస్టర్ ఓంగ్వే పోకి కొన్ని జ్ఞానపూరిత సలహాలు ఇస్తాడు. అతను పోతో చెప్తాడు, నిన్నటి రోజు చరిత్ర, రేపటి రోజు రహస్యం, కానీ ఈ రోజు ఒక బహుమతి, అందుకే దీన్ని ప్రస్తుతం అంటారు. ఈ మాటలు పోకి స్ఫూర్తినిస్తాయి మరియు అతను తన స్వీయ నమ్మకాన్ని పెంచుకుంటాడు. అయితే ఓంగ్వే త్వరలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆత్మల రాజ్యంలోకి వెళ్తాడు. షిఫుకి పోని నమ్మమని చెప్తాడు. తాయిలుంగ్ వ్యాలీ ఆఫ్ పీస్ కి చేరుకుంటాడు. ఫ్యూరియస్ 5 అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు, కానీ తాయిలుంగ్ వారిని సులభంగా ఓడిస్తాడు. ఈ ఓటమి వారిని నిరాశపరుస్తుంది మరియు వారు జాడే ప్లేస్ కి తిరిగి వస్తారు. పో కూడా తాయిలుంగ్ యొక్క శక్తిని చూసి భయపడతాడు మరియు అతను డ్రాగన్ వారియర్గా సరిపోనని భావిస్తాడు. అతను జాడే ప్లేస్ని వదిలి వెళ్లాలని నిర్ణయిస్తాడు, కానీ అతని తండ్రి మిస్టర్ పింగ్ పోకి ఒక ముఖ్యమైన సందేశం ఇస్తాడు. అతను తన నూడిల్ సూప్ యొక్క రహస్య పదార్థం గురించి చెప్తాడు. ఏమీ లేదు, అతను చెప్తాడు, ఏదైనా ప్రత్యేకంగా చేయటానికి నీవు దానిని ప్రత్యేకంగా నమ్మాలి. ఈ మాటలు పోకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అతను తిరిగి జాడే ప్లేస్కి వెళ్తాడు మరియు డ్రాగన్ స్క్రోల్ని తీసుకుంటాడు. పో డ్రాగన్ స్క్రోల్ని తెరిచినప్పుడు అది ఖాళీగా ఉంటుంది. అది కేవలం ఒక అద్దం లాంటి ఉపరితలం. అందులో అతని ప్రతిబింబం కనిపిస్తుంది. మొదట అందరూ నిరాశ చెందుతారు, కానీ పో దాని రహస్యాన్ని అర్థం చేసుకుంటాడు. డ్రాగన్ స్క్రోల్ యొక్క శక్తి బయట కాదు, లోపల ఉంది. అతను తన స్వీయ నమ్మకంతో శక్తివంతుడు అవుతాడని గ్రహిస్తాడు. తాయిలుంగ్ జాడే ప్లేస్కి చేరుకుంటాడు మరియు పోతో ఒక గొప్ప పోరాటం జరుగుతుంది. తాయిలుంగ్ మొదట పోని సులభంగా ఓడిస్తాడు, కానీ పో తన సొంత శైలిని ఉపయోగిస్తాడు. అతని బొద్దు శరీరం, అసాధారణ శైలి తాయిలుంగ్ని గందరగోళానికి గురిచేస్తాయి. పో తన శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను మరియు తన ఉత్సాహాన్ని ఉపయోగించి తాయిలుంగ్ని ఓడిస్తాడు. అతను స్కాడూష్ అనే పదంతో ఉక్సీ ఫింగర్ హోల్డ్ అనే టెక్నిక్ ఉపయోగిస్తాడు మరియు తాయిలుంగ్ని ఆత్మల రాజ్యంలోకి పంపిస్తాడు. పో వ్యాలీ ఆఫ్ పీస్ని రక్షిస్తాడు మరియు అతను నిజమైన డ్రాగన్ వారియర్గా అంగీకరించబడతాడు. మాస్టర్ షిఫు అతన్ని గౌరవిస్తాడు మరియు ఫ్యూరియస్ 5 కూడా అతన్ని స్వీకరిస్తారు. పో తన తండ్రి మిస్టర్ పింగ్తో తిరిగి నూడిల్ షాప్కి వెళ్తాడు, కానీ అతను ఇప్పుడు ఒక హీరో. సినిమా పో మరియు షిఫు కలిసి శాంతిగా కూర్చొని లోయను చూస్తూ ముగుస్తుంది. కుంఫు పాండా 1 మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నీవు నిన్ను నమ్మితే ఏదైనా సాధ్యం. పో ఒక సాధారణ పాండా నుంచి డ్రాగన్ వారియర్గా మారటం ద్వారా స్వీయ నమ్మకం, పట్టుదల మరియు కష్టపడి పనిచేయటం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తారు. ఈ సినిమా చిన్నవారికి మరియు పెద్దవారికి ఒకే విధంగా స్ఫూర్తినిస్తుంది. పో యొక్క ఉత్సాహం, హాస్యం మరియు ధైర్యం ఈ సినిమాను చాలా ఆకర్షణీయంగా చేస్తాయి. మీరు ఈ సినిమా ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.